దౌర్జన్యాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎక్కువ ఉంటాయని అందరూ కూడా భావిస్తుంటారు. మరైతే ఇంకా కేరళ లాంటి ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఇలాంటి చోటు చేసుకుంటున్నాయంటే నమ్మశక్యం కావట్లేదు. మళ్ళీ అందులో నర్సింగ్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న ర్యాగింగ్కి ఎవరన్నా ఇంట్లో చెప్తారు, కంప్లైంట్ ఇస్తారు. కానీ వీళ్ళు చేస్తున్న ర్యాగింగ్ ఏ రేంజ్లో ఉందంటే వాళ్ళు ఓన్గా సూసైడ్ చేసుకుని చచ్చిపోయే టైపులో అంత లెవెల్కి వెళ్ళిపోయారు వీళ్ళు ర్యాగింగ్ చేయడంలో. అలాంటి ఒక ముఠానైతే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పి తెలుస్తుంది. అసలు ఏంటి ఆ ఇష్యూ? కేరళలోని ఒక నర్సింగ్ కాలేజ్లో సీనియర్స్ అనమాట, థర్డ్ ఇయర్ చదువుతున్న ఒక 5 విద్యార్థులు వాళ్ళు. సో 3 సంవత్సరాల పాటు ఇంకా ఖచ్చితంగా థర్డ్ ఇయర్ అన్నాక దానికంటే ఒక సీనియారిటీ ఉంటుంది. ర్యాగింగ్ అనేది కామన్గా నడుస్తూ ఉంటుంది. బయట చెప్పమని లేకపోతే కాళ్ళకి ఒక పెన్సిల్ పెట్టి ఇట్లా తిప్పేయడం, ఇవన్నీ కామన్గా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. లేకపోతే అమ్మాయిలకి వెళ్ళి ప్రపోజ్, అవి ఎట్లా అంటే కొంచెం కామెడీగా, కొంచెం చూడడానికి సరే కొంచెం బాధ అయినా కూడా చేయాలనిపిస్తాయి. కానీ నర్సింగ్ చేసేవాళ్ళు కదా, వాళ్ళ అంటే మెడికల్ నాలెడ్జ్ని ఇంకొంచెం ఇన్ఫ్యూజ్ చేశారనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది సీనియర్స్ది వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఒక దారానికి కట్టేసి లేక ఒక డంబుల్స్ దానికి వేలాడదీయడము, వాళ్ళ ప్రాణాలు పోయేంత స్టేజ్ వరకు వచ్చినప్పుడు అవంతా వదిలేయడము. అదే కాకుండా ఆ ఏరియాకి సంబంధించి ఎవరైతే కొత్తగా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ కొత్తగా జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ జాయిన్ అయిన వెంటనే వాళ్ళందరికీ సంబంధించి ఒక దగ్గర ఒక మీటింగ్ లాంటిది అరేంజ్ చేసి ఏం చేసేవాళ్ళంటే కట్టెతోని మొత్తం పే అంతా కొట్టి 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 ఇలా వాచిపోయేదాకా కొట్టేవాళ్ళు అనమాట. కొట్టిన తర్వాత అక్కడికే సరిపెట్టకుండా కొంచెం కారం పోసేవాళ్ళు అనమాట. వాళ్ళ ఏదైతే ఉంటుందో ఈ కారం అనేది ఎక్కడ దొరుకుతుందంటే మెస్లో. ఇంకా సీనియర్స్ వెళ్ళి మెస్లో వాళ్ళు అక్కడ దౌర్జన్యం చేస్తే ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెమన్నా ఆ కారం ఇవ్వండి, వేరే దానికి దీన్ని తీసుకొచ్చి కారం పెట్టేయడము. అదే కాకుండా ఎవరినైనా ఇట్లా తోలు ఉంటుంది కదా స్కిన్కి, హ్యాండ్స్కి అని అదేవిధంగా లెగ్స్కి తోలంతా తీసేసి వాళ్ళకి సంబంధించి అక్కడ డెటాల్ అంతా పోయడము. ఇలాంటివి ఇంకా ఎన్నో, అంటే తెలిసినవి మాత్రం ఇవి. అంటే ఇంత చేసిన తర్వాత ఈ దరిద్రులు ఏం చేశారంటే ఆ వీడియోలు తీసుకున్నారు అనమాట. ఇక ఆ వీడియోలే వాళ్ళని పట్టించాయని చెప్పొచ్చు. సో ఇన్ని రోజుల పాటు అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా 90% హాస్టల్లోనే ఉంటారు. బికాస్ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చాక అరే ఇక్కడ ఎక్కువ మంచి స్టడీస్ ఉంటాయని చెప్పేసి వస్తారు. వాళ్ళందరూ ఎవరెవరైతే హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంకో హాస్టల్లో ఇంకొక వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. మరి కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదా అంటే పట్టించుకుంటే మేము మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరింపులకు గురి చేసి ఇంకా కొందరికి చూసి 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 ఒకరోజు ఇంకా పేరెంట్స్కి చెప్పి ఆ గాయాలన్నీ చూపిస్తే ఇది పరిస్థితి అన్నప్పుడు పోలీసులు వాళ్ళని దర్యాప్తులోకి తీసుకున్నప్పుడు వాళ్ళ ఫోన్లు చూస్తే పోలీసులు కూడా వామ్మ ఇంత దారుణానికి దిగజారిపోయారేంటి వీళ్ళు అనే విధంగా వాళ్ళే భయపడే స్టేజ్కి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ 5గురిని అయితే ప్రజెంట్ రిమాండ్కి తరలించడం జరిగింది. కానీ ఇలాంటివి ఇంకా జరగకుండా ఉండాలి అంటే ప్రజెంట్ నెటిజన్స్ అదేవిధంగా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏం అడుగుతున్నారంటే వీళ్ళకి నర్సింగ్ చదివే అర్హత లేదు. ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాలకు ఇప్పుడే పాల్పడుతున్నారంటే ఫ్యూచర్లో వీళ్ళు ఒక మనిషి ప్రాణం తీయాలన్న గ్యారంటీ ఏంటి అనే విధంగా ఇప్పుడు మాత్రం వాళ్ళకైతే నర్సింగ్ నుంచి కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేసేస్తారు. ఇన్కేస్ ఆ కేసుకి సంబంధించి ఇంకేమైనా ప్రొల్లంగా అయ్యి ఇంకెవరికైనా ప్రాణహాని జరిగింది, ఖచ్చితంగా ఎవరికో సూసైడ్ థాట్స్ ఇలాంటివన్నీ వచ్చాయని చెప్పేసి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని కన్సిడర్ చేసి వీళ్ళని మొత్తానికే ఇంకా సీజ్ చేసేసి నర్సింగ్ చదవడం కాకుండా అసలు ఏది చదవకుండా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు.